హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ వెంకీ ఫ్రమ్ విఎఫ్ఎక్స్ మెంటర్ యూట్యూబ్ ఛానల్. కల్కి మూవీలో ఉన్నటువంటి ఈ షాట్లో కొన్ని అడిషనల్ ఆబ్జెక్ట్స్ ఏ విధంగా యాడ్ చేయాలి, అంటే ఈ విధమైనటువంటి ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా బ్లెండ్ చేయాలి. సో ఇదే విషయాన్ని మీకు నేను మల్టిపుల్ ఫుటేజెస్ మీద మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఏదైనా ఒక ఫుటేజ్ వేరే ఫుటేజ్తో ఇంటిగ్రేట్ అవ్వాలంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయని చెప్పాను. అవి మీకు బ్లాక్స్, వైట్స్, డీఫోకస్, గ్రెయిన్స్ అని చాలా సార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అవి చాలా పెద్ద సబ్జెక్టు. ఇన్ ద సెన్స్ అంటే ఏదైనా ఒక ఫుటేజ్ని వేరే ఫుటేజ్తో మనం ఇంటిగ్రేట్ చేయాలంటే 100% ఈ యొక్క బ్లాక్ లెవెల్స్, వైట్ లెవెల్స్, ఈ డీఫోకస్, ఈ గ్రెయిన్స్, ఈ యొక్క లైట్ డైరెక్షన్స్, షాడో డైరెక్షన్స్, షాడో ఇంటెన్సిటీ, ఇవన్నీ కూడా మల్టిపుల్ టైమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అవే మళ్ళీ ఎలిమెంట్స్ని ఈ ఫుటేజ్ మీద ఏ విధంగా మీకు నేను బ్లెండ్ చేయాలో మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ని చూడండి. సో ఇవి ఎంతవరకు బ్లెండ్ అయినాయి, ఎంతవరకు ఇంకా పెండింగ్ ఉంది అనేటువంటి థింగ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. సో మీ అందరికీ కూడా ఈ యొక్క మెయిన్ ఫుటేజ్, అంటే ఈ విధమైనటువంటి ఎంటీ ఫుటేజ్, అదేవిధంగా ఈ యొక్క ఇండివిజువల్ లేయర్స్ కూడా మీకు ఇస్తాను. సో మీకు ఆల్రెడీ ఇంతకుముందు నేను చెప్పినటువంటి టూల్స్ని గుర్తించుకుని ఫాలో చేస్తూ ఈ విధంగా బ్లెండ్ చేయడానికి ట్రై చేయండి. సో దాని తర్వాత ఆటోమేటిక్గా మీకు ఫుటేజ్ అనేది అర్థమవుతుంది ఏ విధంగా బ్లెండ్ చేయాలో. సో డోంట్ వరీ, ఒకవేళ మీరు చేయలేకపోయినా సో దీనికి సంబంధించినటువంటి ఫుల్ ట్యూటోరియల్ అనేది ఈ లోపల అప్డేట్ చేస్తాను. సో ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఎంతవరకు ఇది మీరు రీచ్ అవ్వగలుగుతారని మీకు ఒక ఐడియా వస్తుంది. మీకు ఒక కంపోజిటింగ్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఎందుకంటే మీది ఒక బేసిక్ లెవెల్ ఆర్టిస్ట్ అయినా, మిడ్ లెవెల్ అయినా, సీనియర్ అయినా, జూనియర్, టీమ్ లీడ్ అయినా, సూపర్వైజర్ అయినా, ఎవరైనా సరే ఇదే ప్రిన్సిపల్స్ని ఫాలో చేస్తూ వర్క్ అనేది చేయడం జరుగుతుంది కంపోజిటింగ్లో. అది టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, ఏదైనా సరే. సో ఇవే ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అవుతుంటాయి. ఒక్కసారి ఇదే షాట్ని, ఇలా ఉన్నటువంటి షాట్ని ఇలా మీరు యాడ్ చేసినట్లయితే ఈ విధంగా ఎలా బ్లెండ్ చేయాలి, ఏ టూల్స్ యూజ్ చేయాలి, ఏ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకుని మనం ఫైనల్గా ఎలాంటి అవుట్పుట్ తీసుకొస్తాం అనే దాని గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి. అండ్ చెప్పింది ఏదైతే మీకు ప్రీవియస్లీ నేను చెప్పిన క్లాస్ ఉందో వాటిని కూడా మీరు యూజ్ చేస్తూ అదే ప్రిన్సిపల్స్ అప్లై చేస్తూ వర్క్ చేయడం ట్రై చేయండి. సో మీకు మోస్ట్లీ ఇలాంటి అవుట్పుట్ కనుక తీసుకురావడం జరిగిందంటే మీకు కంపోజిటింగ్ మీద బెటర్ నాలెడ్జ్ ఉన్నట్టే. ఓకే, థ్యాంక్ యూ.